మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశం, అలాగే దేవుని వాక్యం వినేటటువంటి అవకాశాన్ని, ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడిచ్చారు. ఈ అవకాశాల్లో స్తుతించే అవకాశం, ఆరాధించే అవకాశం, ప్రార్థించే అవకాశం, వాక్యం వినే అవకాశం, ఈ చక్కటి సదవకాశాలను ఉపయోగించుకుని మనము ఆ గొప్ప దేవుని మహిమార్థమై బ్రతకడానికి సహాయాన్ని ప్రభు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఎంత మంచి దేవుడు నాయనా, గత రాత్రి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చి ఈ ఉదయాన్నే ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి సదవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను జ్ఞాపకం చేసుకోండి. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో మీరు చేయమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ నామాన్ని గణపరుచుకోవలసిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
బిగ్గరగా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవానికి స్తోత్రం. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై పడలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై పడలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సంగమంతా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ కూడా లేచి నిలబడదాం, చప్పలు కొడుతూ దేవానికి స్తోత్రం. ఆరాధించే వేళలందు నీ హస్తము నన్ను తాకిన వేళానికి స్తోత్రం. మమ్మల్ని తాకమని అడుగుచున్నామని దేవుని సన్నిధిలో ఉదయకాల సమయం ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరు కలిసి బిగ్గరగా పాడదాం. రెడీ. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్ళతో అలవాటై నీ పాదములు వదలకుంటిన్.
Praise the Lord. పాడదామా బిగ్గరగా అందరూ ప్రతి ఒక్కరు యేసయ్యా 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 మరోసారి యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 తండ్రి నీవే, నా దేవుడా నీవే, నా తండ్రి నీవే నీవే. రెండు చేతులైన వైపు చాపి నా తండ్రి. Just sing to the Lord. నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా
నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నా అడుగులు తప్పటడుగులు యేసయ్యా నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను రగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను రగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఉదయకాల సమయంలో బిగ్గరగా యేసయ్యా ప్రభు పక్కన కూర్చున్న గుడ్డి బర్జుమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు వెళ్ళిపోతున్నటువంటి యేసయ్య ఆగి నిలిచి నీవు నన్ను ఏమి కోరుతున్నావు అని అడిగి ఆ గుడ్డి వాడిని స్వస్థపరిచినట్లుగా నీ ఏ అవసరమైనా సరే ఈ మొదటి దినము మార్చి నెల నీవు చేతులు పైకెత్తి దేవా యేసయ్యా నీ నామములోనే సమస్తము సాధ్యము, నా నుండి నీకు ఏమి కావాలని ప్రభు అడుగుచుండగా యేసయ్యా యేసయ్యా అని బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదా. 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నిన్ను కాపాడువాడు ఆయన. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. అందరు కలిసి చెప్తామా దేవా. గాఢాంధకారలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. 1000 మంది కుడి చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. Every tongue shall cry out Jesus, Jesus, Jesus. యేసయ్యా 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 యేసయ్యా. One last time, యేసయ్యా యేసయ్యా. నా తండ్రి నీవే నా తండ్రి నీవే హల్లెలూయా హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరొకసారి ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము దేవుని ఆరాధించే తరము. ద జనరేషన్ దట్ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించే తరం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 29వ వచనం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. Psalm 22 verse 29. All the prosperous of the earth shall eat and worship. All those who go down to the dust shall bow before him, even he who cannot keep himself alive. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. నమస్కారము అనే మాట దగ్గర నేను ఇలా చదువుతాను. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు ఆరాధించెదరు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని ఆరాధించేటటువంటి తరం. దేవుని బిడ్డలారా, వారు అన్నపానములు పుచ్చుకోవడం అనే మాట పండుగ ఆచరించటం, ఆ తర్వాత ఆరాధన అనే మాట దేవుని కనపరచడం, దేవుని ఆరాధించటం. ఫీస్ట్ అండ్ వర్షిప్. ఆ జీవం గల దేవుని ఎదుట వారు సాగిలపడి నమస్కారం చేసి వారు ఆరాధిస్తారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనం కూడా అదే చేస్తున్నాం. ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొంది దేవుని వైపు తిరిగినటువంటి మనమందరం కూడా ఆ రక్త మాంసములలో పాలు పంపులు పొందినటువంటి వారమైన మనమందరం కూడా ఎవరము అని అంటే దేవునికి స్తోత్రం, భూమి మీద వర్ధిల్లుచున్నవారు, భూమి మీద ఆశీర్వదించబడినవారు, దీవించబడినవారు. మరొక రీతిగా చెప్తే వీళ్ళే దేవుని ద్వారా ధనికులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ ప్రభు యొక్క శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొంది ఆయనను ఆరాధించేటటువంటి వారిగా, ఆయన స్తుతించే వారిగా, ఆయనను గణపరిచేవారిగా ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఆరాధన. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో రకరకాలైనటువంటి వాటిని, దేవుళ్ళు కానిటువంటి వాటిని, నిజానికి దైవత్వం లేనిటువంటి వస్తువులను, వట్టి వాటిని ఆరాధించేవారు ఎందరో ఉండగా మనమందరం కూడా ఆ జీవం గల దేవుని సన్నిధిలో ఆ ప్రభు పాదాల దగ్గర కూడి ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. 100వ కీర్తనలో ఈ మాట నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం నేను చదువుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని బిడ్డలారా, సంతోషంతో యెహోవాను సేవించండి. ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎలా సేవించాలంటే సంతోషంతో ఆయనను ఆరాధించాలి. ఆరాధనలో జరిగే 3 విషయాలు. 1 యుద్ధం, 2వది దేవునికి సేవ, 3వది దేవునికి ఘనత. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో అప్పుడు యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం? యెహోషాపాతు దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, యుద్ధం మీరు కాదు నేనే చేస్తాను
అని ప్రభు చెప్పి ఆయన యుద్ధం చేసి జయము యోధా వారికి ఇచ్చాడు. అలాగే నా ప్రియమైనటువంటి వారలారా, మీరు ఈరోజు దేవుని ఆరాధిస్తూ ఉంటే మీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయి, ఏ యుద్ధాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, అలాంటి వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పటాపంచలు చేసి ఆ జీవం గల దేవుడు మీ జీవితంలో, మన జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆయన యుద్ధం చేస్తాడు. సిస్టర్, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. బ్రదర్, ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ పనేంటి? ఆరాధన చేయి, దేవుని స్తుతించు. ఉదయాన్నే లేచి నీవు దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. ప్రార్థనా పోరాటంలో అద్భుతమైన విషయం ఏంటంటే మొదటిగా దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఆరాధించిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, తరువాత మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనం చేసే ఆరాధన ఆయన విని అంగీకరించి మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఆరాధనలో జరిగేటటువంటి గొప్ప కార్యం యుద్ధం. రెండవది, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ప్రతి వారు కూడా ఏం చేయాలి అని అంటే సంతోషంతో దేవుని ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుని సంతోషంతో ఆరాధిస్తామో, ఉత్సాహ గానాలు చేస్తూ ఆయన సన్నిధికి వస్తామో, ఆయనే మన దేవుడని ఎరిగిన వారుగా ఉంటామో, మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలము అని మనము ఎరిగిన వారమైతే దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన గుమ్మాల్లో ప్రవేశిస్తూ పాటలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేసేవారిగా మనమున్నప్పుడు దేవుడు ఆయనను ఘనపరిచేవారిని ఘనపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆరాధనలో యుద్ధం, పోరాటం, దాంట్లో జయం ఆయన మనకిస్తాడు. ఆరాధన ద్వారా, ఆరాధనలో ఆయన సేవించడం ద్వారా యెహోషువ, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్పాడు. కాబట్టి ఆయన సేవించి వారిని దేవుడు ఏం చేస్తాడు అనేటటువంటి మాట దగ్గరికి వస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. దేవుని బిడ్డలారా, దేవుని సేవించటం, ఆరాధించటం అంటే దేవుని సేవించటం. ఎప్పుడైతే దేవుని సేవిస్తామో సేవించేవారు ఆయనను వెంబడించేవారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగుననే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను మనం ఆరాధిస్తూ ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయనకు నమస్కారం చేసేవారిగా, ఆయన గణపరిచేవారిగా మనమందరం కూడా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ను మనం గణపరచడం ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన మనకిచ్చి మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు గణపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆరాధనలో, యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. సేవించడం ద్వారా ఆయన వెంబడించే వాళ్ళగా మనం మారిపోతాం. ఆయన గణపరచడం ద్వారా, ఆరాధన ద్వారా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడాన్ని బట్టి, వినమ్రతతో, తగ్గింపుతో, దీనత్వంతో ఆయన ఆరాధించడాన్ని బట్టి ఆయన మన పక్షంగా ఉండి మనల్ని గణపరిచే దేవుడుగా ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పాడు. కనుక ఈరోజు మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి అంటే ఆరాధించే తరం లేవాలి. ఎప్పుడు ఆరాధించాలి? నిరంతరం ఆరాధించాలి. పగలు అనక రాత్రి అనక జీవిత కాలం అంతా దేవుని ఆరాధిస్తూ గడిపేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన రక్తములో పాలుపంపులు పొందుతూ, ఆయన శరీరమును పానము చేస్తూ, ఆయన రక్తములో పాలుపంపులు పొందుచు ఆయనను మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, కొనియాడుతూ ఆ గొప్ప దేవుణ్ణి వెంబడించేవారిగా, ఆయన ఇచ్చేటటువంటి ఘనతను పొందేవారిగా మనం ఉండాలి. అలాగూ ఆరాధించే తరంగా మన కుటుంబం ఉండును గాక, మన కుటుంబంలో ఉన్న పిల్లలు ఉందురు గాక. అందుకనే VBS, అందుకనే లెగసీ ఫౌండేషన్ కోర్స్, అందుకనే ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి స్తోత్రం. మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మనం వెంబడించే వారిగా మారుతాం. ఆ తర్వాత దేవుని యొక్క ఘనత, ఆశీర్వాదాలు మనం పొందుకునేవారిగా
దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం యేసయ్యా నిన్ను ఆరాధించేటటువంటి తరంగా మేము ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అవును ప్రభువా, నైనా నీ సన్నిధిలో ఆరాధించి యుద్ధం చేసేవారుగా, పోరాటంలో యెహోషాపాతు రాజు ఆధ్వర్యంలో యోధావారు జయం పొందినట్లుగా, వారు బెరాకాకు చేరినట్లుగా మేము కూడా పోరాడి ఆరాధన ద్వారా పోరాటము సలిపి గొప్ప విజయం పొందుదుము గాక. మాకెదురవుతున్న ప్రతి శోధనను మేము తప్పించుకోవడానికి సహాయం చేయండి. నిన్ను సేవించి నిన్ను వెంబడించేవారిగా, నిన్ను ఘనపరిచి నీ ద్వారా ఘనపరచబడేవారిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి నాయనా. బ్రతుకంతా, జీవితమంతా నిన్ను ఆరాధిస్తూ బ్రతకడానికి మాకు నీ కృప అనుగ్రహించుమని సర్వ కృపానిధికు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్.